Good morning to one and all. I am dealing with the course of Refrigeration Air Conditioning for 3rd BTech Mechanical Engineering. In that today's topic is year-round and unitary air conditioning systems. Outline of my presentation is year-round air conditioning problems, unitary air conditioning problems. In that first one is year-round air conditioning. The year-round air conditioning system should have equipment for both the summer and winter air conditioning. చూడండి మనం ప్రీవియస్ క్లాస్లో మనం సమ్మర్ అండ్ వింటర్ ఎయిర్ కండిషనింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఇవాళ క్లాస్లో మనం ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం అండి. సో ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్లో మనకి ఎక్విప్మెంట్ వచ్చేటప్పటికి బోత్ సమ్మర్ అండ్ వింటర్ ఎయిర్ కండిషనింగ్ రెండింటి యొక్క కాంబినేషన్ అనేది తీసుకుంటామండి. ద స్కిమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ద మోడర్న్ సమ్మర్ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ ఈజ్ షోన్ బిలో. సో మనకి మోడర్న్ స్కిమాటిక్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ విత్ వింటర్ ఎయిర్ కండిషనింగ్ అనేది కాంబినేషన్స్లో మనకి డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ చేశారండి. ద అవుట్ సైడ్ ఎయిర్ ఫ్లోస్ త్రూ ద డాంపర్ అండ్ మిక్సెస్ అప్ విత్ ద సర్క్యులేటెడ్ ఎయిర్ విచ్ ఈస్ obtained ఫ్రమ్ ద కండిషనర్ ఎయిర్. సో మనకి ఎయిర్ కండిషనింగ్లో ఫస్ట్ మనకి అవుట్ సైడ్ ఎయిర్ డాంపర్స్ నుంచి పాస్ అవుతుందండి. సో అవుట్ సైడ్ ఎయిర్ అండ్ రీసర్క్యులేటెడ్ ఎయిర్ అనేది రెండింటి యొక్క కాంబినేషన్స్ తోటి మనకి ఎయిర్ అనేది ఎయిర్ కండిషనింగ్లో ఎంటర్ అవుతుందండి. ఓకే, సో అవుట్ సైడ్ ఎయిర్ వచ్చేటప్పటికి త్రూ డాంపర్స్ అండ్ రీసర్క్యులేటెడ్ ఎయిర్ వచ్చేటప్పటికి మనకి ఎయిర్ కండిషనింగ్లో ఇన్లెట్ కింద పాస్ చేసుకుంటామండి. ద మిక్స్డ్ ఎయిర్ పాసెస్ త్రూ ఏ ఫిల్టర్ టు రిమూవ్ ఎయిర్, డస్ట్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్. సో మనకి రీసర్క్యులేటెడ్ అండ్ అవుట్ సైడ్ ఎయిర్ రెండు మిక్స్ అయ్యి మనకి ఫిల్టర్ నుంచి పాస్ అవుతుందండి. సో పర్పస్ ఆఫ్ ఫిల్టర్ ఏంటంటే టు రిమూవ్ ద డర్ట్ పార్టికల్స్ అండ్ ఆల్సో ద బయలాజికల్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవడం కోసం మనం ఫిల్టర్ అనేది యూస్ చేసుకుంటా ఉన్నాం కదండి. సో ఫిల్టర్లో మనకి ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే డర్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేస్తూ ఉంది. సో ఫిల్టర్ చేసుకుంటే కంటామినేటెడ్ ఎయిర్ నుంచి మనకి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎయిర్ అనేది వస్తుందండి. ఓకే, సో ఇన్ సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ ద కూలింగ్ కాయిల్ ఆపరేట్స్ టు కూల్ ద ఎయిర్ టు ద డిజైర్డ్ వాల్యూ. సో సమ్మర్ ఎయిర్ కండిషనింగ్లో మనం ఏం చేస్తామంటే కూలింగ్ కాయిల్ని యూస్ చేసుకొని మనకి డిజైరబుల్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనకి కూల్ చేసుకుంటామండి. The dehumidifier is obtained by operating the cooling coil at a temperature lower than the dew point. ఓకే, సో ఇక్కడ మనకి డీహ్యూమిడిఫైయర్ యూజ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అండి కూలింగ్ ఎయిర్ని మనకి లోయర్ టెంపరేచర్ మనకి డ్యూ పాయింట్ వచ్చేంత వరకు మనకి కూల్ చేసుకోవచ్చు అండి. ఇన్ వింటర్ ఎయిర్ కండిషనింగ్ మేడ్ ఇన్కాపరేటివ్ అండ్ ద హీటింగ్ కాయిల్ ఆపరేట్స్ టు హీట్ ద కాయిల్. సో మనకి సమ్మర్ ఎయిర్ కండిషనింగ్లో మనకి కూలింగ్ కాయిల్ని యూజ్ చేసుకుంటామండి. వింటర్ ఎయిర్ కండిషనింగ్లో హీటింగ్ కాయిల్ని యూజ్ చేసుకొని మనకి ఎయిర్ని అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎయిర్ని మనం హీట్ చేసుకొని అంటే మన డిజైర్డ్ టెంపరేచర్ వరకు మనం హీట్ చేసుకుంటామండి. The spray type humidifier is also made use on this dry season to humidify the air. సో ఇక్కడ మనకి స్ప్రే టైప్స్ ఆఫ్ హ్యూమిడిఫైయర్స్ కూడా మనకి డ్రై సీజన్స్ లో మనకి ఎయిర్ ని హీట్ చేసుకోవడం కోసం అంటే ఎయిర్ ని కూల్ చేసుకోవడం కోసం కూడా మనం యూజ్ చేసుకుంటామండి. సో ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్స్ తో పాటు మనం స్ప్రే టైప్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్స్ హ్యూమిడిఫైయర్స్ ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ లోపల మాయిశ్చర్ కంటెంట్ ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల హ్యూమిడిఫికేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి రిలేటివ్ హ్యూమిడిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి మాయిశ్చర్ కంటెంట్ ఎయిర్లో ఉండిపోయి మనకి టెంపరేచర్ అనేది మనకి కూల్ అవుతుందండి. సో దిస్ ఈస్ ద ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ అండి. సో ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్లో మనకి కూలింగ్ కాయిల్ని యూజ్ చేసుకొని మనం సమ్మర్లో యూజ్ చేసుకుంటామండి. సో సమ్మర్లో మనం కూలింగ్ కాయిల్ని యూజ్ చేసుకొని మన డిజైర్ టెంపరేచర్ వరకు కూల్ చేసుకుంటాం. వింటర్లో వచ్చేటప్పటికి మన హీటింగ్ కాయిల్స్ని యూజ్ చేసుకొని మనకి డిజైర్ టెంపరేచర్స్ వరకు అంటే మనకి కంఫర్ట్ జోన్స్ ఎంత అండి. సో రిలేటివ్ టెంపరేచర్ ఆఫ్ కంఫర్ట్ టెంపరేచర్ ఇస్ 21 degrees centigrade అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ 56% అండి ఆర్ 55% వరకు మనం అటైన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ ఈస్ యూనిటరీ ఎయిర్ కండిషనింగ్. So in this system, factory assembled air conditioning are installed in or adjacent to the space to be conditioned. సో మనకి ఇక్కడ యూనిటరీ ఎయిర్ కండిషనింగ్లో మనం ఏం చేస్తామంటే అండి మన ఎయిర్ కండిషనింగ్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఆర్ స్పేస్ వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటాం. సో దానికోసం మనం యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ని యూజ్ చేసుకుంటాం. సో యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ వచ్చేటప్పటికి మనకి 3 టైప్స్ అండి. ఫస్ట్ వన్ ఈస్ విండో యూనిట్, సెకండ్ వన్ ఈస్ వర్టికల్ ప్యాకెట్ యూనిట్స్, థర్డ్ వన్ ఈస్ స్ప్లిట్ కా టైప్ అండి. సో యూనిటరీ త్రీ టైప్స్ అండి. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ విండో యూనిట్స్ అండి.
These are self-contained units of small capacity of 1 ton to 3 tons. సో విండో ఎయిర్ కండిషనింగ్ యొక్క కెపాసిటీ వచ్చేటప్పటికి రేంజెస్ ఫ్రమ్ 1 tons to 3 tons కెపాసిటీ వరకే యూస్ చేస్తారండి. అండ్ ఆర్ మౌంటెడ్ ఇన్ ఎ విండో ఆర్ త్రూ ఏ వాల్. సో మనకి విండో ఎయిర్ కండిషనింగ్ ని మన విండోస్ తోటి ఆర్ వాల్ కి మనం అటాచ్ చేసుకోవచ్చు అండి. దీస్ ఆర్ ఎంప్లాయిడ్ టు కండిషన్ ద ఎయిర్ ఆఫ్ వన్ రూమ్ ఓన్లీ. సో మనకి విండో ఎయిర్ కండిషనింగ్ ని యూజ్ చేసుకోవడం వల్ల వన్ క్లోజ్డ్ రూమ్ సర్ఫేస్ లో మాత్రమే మనం కూల్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ ద రూమ్ ఈజ్ బిగ్గర్ ఇన్ సైజ్ దెన్ 2 or more యూనిట్స్ ఆర్ ఇన్స్టాల్. సో మనకి రూమ్ అనేది మనకి 3 tons కెపాసిటీ కూల్ కన్నా ఇంకా ఎక్కువగా కూల్ చేసుకోగలిగితే మనం మోర్ దాన్ వన్ విండో యూనిట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఫర్ బిగ్గర్ స్పేస్ ని కన్సిడర్ చేసుకోవాలంటే మోర్ దాన్ వన్ యూనిట్స్ ని యూజ్ చేసుకొని మనం కూల్ చేసుకోవచ్చు అండి. అండ్ సెకండ్ వన్ ఈస్ వర్టికల్ ప్యాక్డ్ యూనిట్స్. These units have bigger capacity ranges from 5 tons to 10 tons అండి. సో వర్టికల్ కెపాసిటీ వచ్చేటప్పటికి ఎంత కెపాసిటీ అండి 5 tons to 10 కెపాసిటీ వరకు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ ఇన్స్టాల్ ఎడ్జసెన్స్ టు ద స్పేస్ టు బి కంటిన్యూ. సో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకి మోర్ దాన్ 3 tons కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లోజ్డ్ రూమ్స్ లో మనకి కూల్ చేసుకోవడం కోసం వర్టికల్ ప్యాక్డ్ యూనిట్స్ అనేవి యూస్ చేస్తామండి. These units are very useful for conditioning of air in restaurants, banks, and small offices. సో వర్టికల్ ప్యాకెట్ యూనిట్స్ మనం ఎక్కువగా ఎక్కడ అప్లికేషన్ పాయింట్స్ ఆఫ్ యూస్ లో యూస్ చేస్తామంటే అండి మనం బ్యాంక్స్ లో, రెస్టారెంట్స్ అండ్ స్మాల్ ఆఫీస్ లో అండ్ విచ్ హ్యాస్ ద కెపాసిటీ రేంజెస్ ఫ్రమ్ 5 tons to 10 tons వరకే మనం యూస్ చేసుకుంటామండి. అండ్ థర్డ్ క్లాసిఫికేషన్ ఈ స్ప్లిట్ టైప్ అండి. ఎవాపరేటర్ ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ద రూమ్ అండ్ కంప్రెసర్ అండ్ కండెన్సర్ ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్. సో స్ప్లిట్ టైప్ ఎయిర్ కండిషనింగ్ లో మనకి ఎవాపరేటర్ వచ్చేటప్పటికి ఇన్సైడ్ ఆఫ్ ద రూమ్ లో కన్సిడర్ చేసుకుంటామండి. సో కంప్రెసర్ అండ్ కండెన్సర్ వచ్చేటప్పటికి అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్ లో మనం లొకేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ద యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ ఆర్ అడాప్టెడ్ ఫర్ బోత్ సమ్మర్, వింటర్ అండ్ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్. సో యూనిటరీ ఎయిర్ కండిషనింగ్స్ లో మనకి విండో, వర్టికల్ అండ్ స్ప్లిట్ టైప్స్ వచ్చేటప్పటికి దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ ద సీజన్స్ ని బేస్ చేసుకొని సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ లో యూస్ చేసుకోవచ్చు, వింటర్ ఎయిర్ కండిషనింగ్ లో యూస్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్స్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ అబౌట్ ద యూనిటరీ ఎయిర్ కండిషనింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ అండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ which is adopted when the cooling capacity required is 25 tons or more. సో మనకి సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి మనకి చాలా ఇంపార్టెంట్ యూస్ చేసుకుంటామండి. మాక్సిమం మనం యూస్ చేసుకునేది లార్జ్ క్లోజ్డ్ వెజల్స్ మనం కూల్ చేసుకోవాలంటే సెంట్రల్ ఎయిర్ కెపాసిటీస్ ని యూస్ చేసుకుంటామండి. సో సెంట్రల్ ఎయిర్ కెపాసిటీస్ యొక్క కూలింగ్ కెపాసిటీ రేంజ్ వచ్చేటప్పటికి 25 tons or more అనేది యూస్ చేసుకుంటామండి. The central air conditioning system is also adopted when the air flow is more than 300 meter cube per minute or different zones in a building are to be conditioned. సో మనకి సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వచ్చేటప్పటికి మనకి ఎయిర్ ఫ్లో వచ్చేటప్పటికి మోర్ దాన్ 300 meter cube per minute అనేది యూస్ చేస్తామండి. ఆర్ డిఫరెంట్ జోన్స్ ఇన్ ఏ బిల్డింగ్స్ టు బి కండిషన్స్. సో మనకి బిల్డింగ్స్ లో డిఫరెంట్ జోన్స్ దగ్గర మనం కూల్ చేసుకోవడం కోసం కూడా మనం సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ అండి. సో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్స్ లో మోర్ దాన్ అంటే ఈ మొత్తం బిల్డింగ్స్ మొత్తాన్ని మనం కూల్ చేసుకోవడం కోసం యూస్ చేసుకుంటామండి. ఓకే, సో మనకి ఈ బిల్డింగ్స్ లో మనకి డిఫరెంట్ జోన్స్ దగ్గర ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కోసం అంటే సింగిల్ యూనిట్ నుంచి మనకి ఓవరాల్ గా మనకి బిల్డింగ్ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి. ఇన్ అన్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ ఈస్ టు బి డిజైన్ ఫర్ ఏ స్మాల్ ఆఫీస్ ఫర్ వింటర్ ఎయిర్ కండిషనింగ్ విత్ ద ఫాలోయింగ్ డేటా. సో మనకి ఎయిర్ కండిషనింగ్స్ మనం డిజైన్ చేసుకునేటప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎలా రిప్రజెంట్ చేశారండి, వింటర్ కండిషన్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. సో వింటర్ కండిషన్స్ లో మనకి అవుట్డోర్ కండిషన్స్ ఏం రిప్రజెంట్ చేశారండి, 10 degrees centigrade ఆఫ్ డ్రై బల్బ్ టెంపరేచర్ అండ్ 8 degrees centigrade ఆఫ్ వెట్ బల్బ్ టెంపరేచర్ అని రిప్రజెంట్ చేశారండి. సో అవుట్డోర్ కండిషన్స్ యొక్క వింటర్ కండిషన్స్ ఏం రిప్రజెంట్ చేశారండి, 10 degrees centigrade ఆఫ్ డ్రై బల్బ్ టెంపరేచర్ అండ్ 8 degrees centigrade ఆఫ్ వెట్ బల్బ్ టెంపరేచర్ అని రిప్రజెంట్ చేశారండి. రిక్వైర్డ్ ఇండోర్ కండిషన్స్, సో ఇండోర్ కండిషన్స్ లో మనకి ఎంత రిప్రజెంట్ చేశారండి, 20 degrees centigrade డ్రై బల్బ్ టెంపరేచర్ అండ్ 60% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీని రిప్రజెంట్ చేశారండి.
అండ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్ ఎంత రిప్రజెంట్ చేశారండి 0.3 మీటర్ క్యూబ్ పర్ మినిట్ పర్ పర్సన్. అంటే 1 మినిట్ కి 0.3 మీటర్ క్యూబ్ అనేది ఎయిర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది పర్ 1 పర్సన్ అండి. నెక్స్ట్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఆఫీస్ వచ్చేటప్పటికి 50% ఉందండి. సో మనకి ప్రాబ్లం ఏం రిప్రజెంట్ చేశారండి, మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది వింటర్ ఎయిర్ కండిషనింగ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. సో అవుట్డోర్ కండిషన్స్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్, డ్రై బల్బ్ టెంపరేచర్ 8 డిగ్రీ సెంటిగ్రేడ్, వెట్ బల్బ్ టెంపరేచర్ ఉందండి. సో మనకి దాన్ని ఇండోర్ కండిషన్స్ 10 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటామండి. ఓకే, విత్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ 60% అని చెప్పారు. సో టోటల్ కెపాసిటీ ఆఫ్ దట్ రూమ్ ఎంత అండి 50% అండి. సో అమౌంట్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్ ఎంత ఉండాలి 0.3 మీటర్ క్యూబ్ పర్ మినిట్ పర్ పర్సన్ అండి. ఓకే, ద రిక్వైర్డ్ కండిషన్ ఈస్ టు బి అచీవ్డ్ ఫస్ట్ బై హీటింగ్ అండ్ దెన్ బై ఎడియోబాటిక్ హ్యూమిడిఫైయింగ్. సో మనకి 10 to 20% అనేది ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు హీటింగ్ కెపాసిటీ అనేది ఫస్ట్ మనం ఎడియోబాటికల్ గా హ్యూమిడిఫై చేసుకోవాలండి. సో హ్యూమిడిఫై చేసుకొని ప్రాసెస్ అనేది యూజ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ అన్నోన్ పారామీటర్స్ ఏమేమి క్యాలిక్యులేట్ చేయమన్నారంటే 2 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఫస్ట్ వన్ హీటింగ్ కెపాసిటీ ఆఫ్ the coil in kilowatts and the surface temperature if the bypass factor of the cooling coil is 0.32. సో మనకి ఇక్కడ హీటింగ్ కెపాసిటీ ఆఫ్ ద కాయిల్ వచ్చేటప్పటికి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ తో రిప్రజెంట్ చేయమన్నారు. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉందనేది ఎయిర్ కండిషనింగ్ లో క్యాలిక్యులేట్ చేసుకోమన్నారండి. సో సర్ఫేస్ ఎయిర్ కండిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి బైపాస్ ఫ్యాక్టర్ కావాలండి. సో బైపాస్ ఫ్యాక్టర్ ఎంత రిప్రజెంట్ చేశారంటే 0.3. అండ్ సెకండ్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారండి, కెపాసిటీ ఆఫ్ ద హ్యూమిడిఫైర్ ఎంత ఉందనేది మనకి క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అండి. ప్రాబ్లమ్ లో గివెన్ డేటా అండి. సో గివెన్ డేటాలో మనకి అవుట్డోర్ టెంపరేచర్ TD1 ఎంత రిప్రజెంట్ చేశారంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్ రిప్రజెంట్ చేశారండి. ఓకే, విత్ వెట్ బల్బ్ టెంపరేచర్ TW1 ఎంత అండి 8 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ రిక్వైర్డ్ ఇండోర్ కండిషన్స్ TB2 డ్రై బల్బ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారండి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ విత్ రిలేటివ్ హ్యూమిడిటీ ఓకే 60% అండి. సీటింగ్ కెపాసిటీ ఎంత ఇచ్చారండి 50% ఇచ్చారు. సో అమౌంట్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్ V1 ఎంత ఇచ్చారండి 0.3 మీటర్ క్యూబ్ పర్ మినిట్ పర్ పర్సన్ అండి. సో మనకి ఓవరాల్ గా ఎంత కెపాసిటీ ఇచ్చారండి, ఎంత పర్సెంట్స్ ఇచ్చారు 50%. మనకి కావాల్సింది ఓవరాల్ గా రూమ్ లో 50% అండి. సో 0.3 into 50 అంటే 15 మీటర్ క్యూబ్ పర్ మినిట్ ఫర్ ఎ రూమ్ ఫర్ ద ఆఫీస్ అండి విత్ 50% ఆఫ్ కెపాసిటీ. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారండి బైపాస్ ఫ్యాక్టర్. సో బైపాస్ ఫ్యాక్టర్ BEPF ఎంత ఇచ్చారండి 0.32 అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. సో మనకి ప్రాబ్లంలో మనం ఫస్ట్ ఏం రిప్రజెంట్ చేసుకోవాలండి, మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ ని యూజ్ చేసుకొని అన్నోన్ పారామీటర్స్ ఏమున్నాయి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో మనకి అన్నోన్ పారామీటర్స్ ఏం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అండి. సో ఫస్ట్ మనకి ఎక్స్ యాక్సిస్ లో డ్రై బల్బ్ టెంపరేచర్, వై యాక్సిస్ లో స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఉంటుందండి. ఓకే, మనకి రిలేటివ్ హ్యూమిడిటీ ఓన్లీ ఒక రిలేటివ్ హ్యూమిడిటీ ఇచ్చారండి. ఇండోర్ కండిషన్స్ రిలేటివ్ హ్యూమిడిటీ 60% అని రిప్రజెంట్ చేశారండి. సో దాన్ని 2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో మనకి అవుట్డోర్ కండిషన్స్ ఎంత ఇచ్చారంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వర్టికల్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటామండి. సో దాన్ని 0.1 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటాం. సో మనకి ఇండోర్ కండిషన్స్ ఎంత అంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 20 డిగ్రీస్ ఆఫ్ డ్రై బల్బ్ టెంపరేచర్ ని వర్టికల్ గా లైన్ డ్రా చేసుకుంటూ విత్ రిలేటివ్ హ్యూమిడిటీ 60% రెండు మీట్ అయిన పాయింట్ ని 0.2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నామండి. ఓకే, సో మనకి డ్రై బల్బ్ టెంపరేచర్స్ రిప్రజెంట్ చేసుకున్నాం కదండి. సో మార్క్ ద ఫైనల్ కండిషన్స్ ని రిప్రజెంట్ చేసుకున్నాం అండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ 0.3 ని లొకేట్ చేసుకోవాలండి చార్ట్ లో. సో 0.3 ని ఎలా లొకేట్ చేసుకుంటాము అంటే 0.1 నుంచి కాన్స్టెంట్ ఎంథాల్పీ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకుంటామండి. సో స్పెసిఫిక్ హ్యూమిడిటీ నుంచి కాన్స్టెంట్ ఎంథాల్పీ లైన్ డ్రా చేసుకొని ఎక్కడైతే మనకి 0.2 దగ్గర నుంచి పాస్ అవుతుందో ఆ పాయింట్ ని కన్సిడర్ చేసుకుంటామండి. ఓకేనా, సో ఆ పాయింట్ ని 0.3 అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ప్రాసెస్ లో ఏం రిప్రజెంట్ చేశారండి, హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అనేది హ్యూమిడిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి, అంటే హీటింగ్ కాయిల్ యూజ్ చేసుకోవాలన్నాం కదండి. సో హీటింగ్ కాయిల్ లో మనకి ఇక్కడ హ్యూమిడిఫికేషన్ చేసుకుంటాం అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సో మనకి ఫస్ట్ పాయింట్ 0.3 to 4 వచ్చేటప్పటికి హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో 1 దగ్గర నుంచి స్పెసిఫిక్ ఎంథాల్పీ H1, H2 రిప్రజెంట్ చేస్తాము. అండ్ 0.1 దగ్గర నుంచి స్పెసిఫిక్ హ్యూమిడిటీ W1 అండ్ 0.2 దగ్గర స్పెసిఫిక్ హ్యూమిడిటీ W2 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ మాస్ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ పర్ మినిట్ M1 ఎంత రిప్రజెంట్ చేశారండి V1/VS1. సో VS1 మనకి ఎంత వచ్చిందండి 0.81 మీటర్ క్యూబ్ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్. సో మాస్ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ పర్ మినిట్ ఎంత అండి, సో V1/VS1 దట్ ఇంప్లైస్
15 divided by 0.81, 18.52 kg per minute అండి. సో నెక్స్ట్ ఫస్ట్ అన్నోన్ పారామీటర్ మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారండి, హీటింగ్ కెపాసిటీ ఆఫ్ ద కాయిల్ ఇన్ కిలో వాట్స్ తోటి అండ్ సర్ఫేస్ టెంపరేచర్ 2 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఓకే, సో ఫ్రమ్ సైకోమెట్రిక్ చార్ట్ ఎంథాల్పీ ఎట్ పాయింట్ 1, ఆల్రెడీ మనం సైకోమెట్రిక్ చార్ట్ డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఎంథాల్పీ ఎట్ పాయింట్ 1 అండ్ ఎంథాల్పీ ఎట్ పాయింట్ 2 మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో పాయింట్ 1 దగ్గర ఎంథాల్పీ ఎంత ఉందండి, 24.8 కిలో జౌల్స్ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్ అండి. సో ఎంథాల్పీ ఎట్ పాయింట్ 2 ఎంత వచ్చిందండి, 42.6 కిలో జౌల్స్ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్ అండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, హీటింగ్ కెపాసిటీ ఆఫ్ ద కాయిల్. సో హీటింగ్ కెపాసిటీ ఆఫ్ ద కాయిల్ కి మన ఫార్ములా ఏంటండి, సో మన క్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఎంసీపీ డెల్టా టీ అండి. ఓకేనండి, సో మనకి ఇక్కడ హీటింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి ఎంఏ ఇంటూ H2 మైనస్ H1 అండి. సో ఎంఏ ఎంత వచ్చిందండి మనకు ఆల్రెడీ 18.52 అండ్ H2 ఎంథాల్పీ ఎట్ పాయింట్ 2 ఎంత అంటే 42.6 అండ్ ఎంథాల్పీ ఎట్ పాయింట్ 1 ఈస్ 24.8 అండి. సో మనకి హీటింగ్ కెపాసిటీ ఎంత వచ్చిందండి, 329.66 కిలో జౌల్స్ పర్ మినిట్. సో కిలో జౌల్స్ పర్ మినిట్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మన సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకని మనకి హీటింగ్ కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ లో రిప్రజెంట్ చేయమన్నారు కాబట్టి. సో 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds అండి. సో 1 second ఈజ్ ఈక్వల్ టు 1/60 minutes కదండి. సో 329.66 divided by 60, that implies 5.5 kilo joules per seconds అండి. We know that joule per second is equal to watt కదండి. సో 5.5 kilowatts అండి. సో ఫస్ట్ మనకి హీటింగ్ కెపాసిటీ ఆఫ్ ద కాయిల్ క్యాలిక్యులేట్ చేసామండి. అండ్ సెకండ్ అన్నోన్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ కండిషనింగ్ క్యాలిక్యులేట్ చేయాలండి. సో సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద కాయిల్ ఎంత ఇచ్చారండి, TD4 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం అండి. ఓకే, సో మనం సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద కాయిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై యూజింగ్ బైపాస్ ఫ్యాక్టర్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామండి. ఆల్రెడీ గివెన్ డేటాలో మనకి బైపాస్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చారంటే 0.32. సో బైపాస్ ఫ్యాక్టర్ కి ఫార్ములా ఏంటండి, యాక్చువల్ డ్రై బల్బ్ టెంపరేచర్ బై ఐడియల్ డ్రై బల్బ్ టెంపరేచర్ అండి. సో చూడండి మనకి బైపాస్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0.32 ఇచ్చారండి, ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఎంత అండి TD4 మైనస్ TD3 డివైడెడ్ బై TD4 మైనస్ TD1 యాక్చువల్ ఐడియల్. సో యాక్చువల్ డివైడెడ్ బై ఐడియల్ అండి. సో ఇక్కడ మనకి అన్నోన్ పారామీటర్ ఏంటండి, TD4 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో మనకి సైకోమెట్రిక్ చార్ట్ ని యూజ్ చేసుకొని TD3 క్యాలిక్యులేట్ చేస్తామండి. TD1 ఆల్రెడీ రిప్రజెంట్ చేశారు 10 degrees సెంటిగ్రేడ్ అని. సో ఈ 2 పారామీటర్స్ ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫార్ములా ఏమవుతుందండి, 0.32 ఈజ్ ఈక్వల్ టు TD4 మైనస్ 27.5 బై TD4 మైనస్ 10 అండి. సో మనకి డినామినేటర్ లో ఉన్న TD4 మైనస్ 10 మనకి LHS సైడ్ నుంచి RHS సైడ్ వస్తే ఏమవుతుందండి, 0.32 ఇంటూ TD4 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు TD4 మైనస్ 27.5 అండి. ఓకే, సో మనకి TD4 టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్, రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని కాన్స్టెంట్ టర్మ్స్ వన్ సైడ్ తీసుకొస్తే మనకి TD4 అంటే సర్ఫేస్ టెంపరేచర్ ఎంత వస్తుందండి, 24.3 డివైడెడ్ బై 0.68. సో సర్ఫేస్ టెంపరేచర్ ఎంత అండి ఆఫ్ ద కాయిల్ ఈస్ 35.7 degrees సెంటిగ్రేడ్. అండ్ సెకండ్ అన్నోన్ పారామీటర్ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే కెపాసిటీ ఆఫ్ ద హ్యూమిడిఫైయర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి స్పెసిఫిక్ హ్యూమిడిటీ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనుకున్నాం కదండి. సో 0.1, 0.2 నుంచి స్పెసిఫిక్ హ్యూమిడిటీ W1, W2 రిప్రజెంట్ చేసుకుంటాం. సో స్పెసిఫిక్ హ్యూమిడిటీ అట్ ద 0.1 W1 ఎంత అండి, 0.0058 kg per kg ఆఫ్ డ్రై ఎయిర్ అండి. నెక్స్ట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ అట్ 0.2, ఓకే, W2 ఎంత అండి 0.0088 kg per kg ఆఫ్ డ్రై ఎయిర్. సో మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే కెపాసిటీ ఆఫ్ ద హ్యూమిడిఫైయర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కెపాసిటీ ఆఫ్ ద హ్యూమిడిఫైయర్ కి ఫార్ములా ఏంటండి, MA ఇంటూ W2 మైనస్ W1. ఆల్రెడీ మాస్ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ ఎంత అండి 18.52. W2, W1 ఆల్రెడీ మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసాం కదండి. సో వాల్యూస్ ని డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో వాల్యూ ఎంత వస్తుందండి, 0.055 kg per minute. ఓకే, సో మినిట్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ లోకి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes అండి. సో 1 minute ఈజ్ ఈక్వల్ టు 1/60 hours కదండి. సో 0.055 ఇంటూ 60. ఓకే, సో 3.3 kg per hour అండి. సో కెపాసిటీ ఆఫ్ ద హ్యూమిడిఫైయర్ ఎంత అండి, 3.3 kg per hour అండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అండి, ఏ స్మాల్ ఆఫీస్ హాల్ ఆఫ్ 25% capacity is provided with summer air conditioning system with the following data. Outside conditioning is equal to 34 degrees centigrade dry bulb temperature and 28 degrees centigrade of wet bulb temperature. Inside conditions of 24 degrees centigrade of dry bulb temperature and 50% of relative humidity. Volume of air supplied is equal to 0.4 meter cube per minute per person. Sensible heat load in room is equal to
125 6000 kilojoules per hour. Latent heat of the in the room is equal to 42,000 kilojoules per hour. Find sensible heat factor of the plant. సో మనకి ప్రాబ్లం ఇదండి. సో ప్రాబ్లంలో మనకి ఏం రిప్రజెంట్ చేశారండి? సో ఒక స్మాల్ ఆఫీస్ ఇచ్చారండి. స్మాల్ ఆఫీస్లో కెపాసిటీ వచ్చేటప్పటికి 25% అనే 25 మెంబర్స్ ఉన్నారండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది సమ్మరా వింటరా అని చెప్పేసి ఫస్ట్ రిప్రజెంట్ చేసుకోవాలి. సో మనకి ప్రాబ్లంలో ఆల్రెడీ మనకి చూడండి అవుట్ సైడ్ 34 ఇన్సైడ్ 24. సో అవుట్ సైడ్ కన్నా ఇన్సైడ్ మనం కూల్ చేస్తున్నాం కాబట్టి సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటాం. సో అవుట్ సైడ్ కండిషన్స్ ఏం రిప్రజెంట్ చేశారండి? 34 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ డ్రై బల్బ్ టెంపరేచర్ అండ్ 28 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ వెట్ బల్బ్ టెంపరేచర్. ఇన్సైడ్ కండిషన్స్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ ఇచ్చారండి, సెన్సిబుల్ హీట్ అండ్ లేటెంట్ హీట్ ఇచ్చారు. సో ఇక్కడ అన్నోన్ పారామీటర్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి? సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ప్లాంట్ స్మాల్ ప్లాంట్ అంటే స్మాల్ ఆఫీస్ హాల్ కి సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ ఎంత ఉందనేది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో గివెన్ డేటా చూడండి, సీటింగ్ కెపాసిటీ ఎంత ఇచ్చారండి? 25 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ మనకి అవుట్ సైడ్ కండిషన్స్ డ్రై బల్బ్ టెంపరేచర్ TD1 ఎంత ఇచ్చారండి? 34 డిగ్రీ సెంటిగ్రేడ్. సో అవుట్ సైడ్ వెట్ బల్బ్ టెంపరేచర్ TW1 ఎంత రిప్రజెంట్ చేశారండి? 28 డిగ్రీ సెంటిగ్రేడ్ రిప్రజెంట్ చేశారండి. సో మనకి 34 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి మనకి ఇన్సైడ్ ఎంత కూల్ చేసుకోవాలండి? 24 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇన్సైడ్ డ్రై బల్బ్ టెంపరేచర్ TD2 ఎంత ఇచ్చారండి? 24 డిగ్రీ సెంటిగ్రేడ్. విత్ రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత ఇచ్చారంటే 50%. సో మనకి కెపాసిటీ ఎంత ఇచ్చారంటే 0.4 మీటర్ క్యూబ్ పర్ మినిట్ పర్ పర్సన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ సప్లై. ఓకేనండి. సో మనకి ఓవరాల్ గా ఎంత పర్సన్స్ అండి? 25%. కానీ మనకి సింగిల్ పర్సన్ రిప్రజెంట్ చేసుకున్నారు కాబట్టి మనకి ఓవరాల్ హాల్ కి రిప్రజెంట్ చేసుకోవడం కోసం 0.4 ఇంటూ 25 చేస్తే మనకి ఎంత వస్తుందండి? 10 మీటర్ క్యూబ్ పర్ మినిట్. మనకి ఇక్కడ సింగిల్ పర్సన్ తీసుకోకుండా ఓవరాల్ హాల్ తీసుకుంటున్నాం కాబట్టి ఓవరాల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ ఎంత అండి? 10 మీటర్ క్యూబ్ పర్ మినిట్. నెక్స్ట్ సెన్సిబుల్ హీట్ లోడ్ ఎంత ఇచ్చారండి? 1,25,600 kilojoules per hour. అండ్ లేటెంట్ హీట్ ఎంత ఇచ్చారండి? 42,000 kilojoules per hour ఇచ్చారండి. సో మనకి ఇక్కడ అన్నోన్ పారామీటర్స్ మనకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామండి? మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదండి. సో సైకోమెట్రిక్ చార్ట్స్ ని యూజ్ చేసుకొని ఫస్ట్ అన్నోన్ పారామీటర్ ఏంటండి? ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ ఇనీషియల్ కండిషన్స్ రిప్రజెంట్ చేసుకుంటామండి. సో ఇనీషియల్ కండిషన్స్ ఎంత ఇచ్చారండి? 34 డిగ్రీ సెంటిగ్రేడ్ రిప్రజెంట్ చేస్తారు. సో ఎక్స్ యాక్సిస్ లో మనకి డ్రై బల్బ్ టెంపరేచర్, వై యాక్సిస్ లో స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఉంటుంది కదండి. సో ఫస్ట్ పాయింట్ అవుట్డోర్ కండిషన్స్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి మనకి వర్టికల్ లైన్ అనేది ప్లాట్ చేసుకుంటామండి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, ఆ వర్టికల్ లైన్ అలా ప్రొజెక్ట్ చేసుకోండి. అండ్ మనకి ఇన్సైడ్ కండిషన్స్ ఎంత రిప్రజెంట్ చేస్తారు? 24 డిగ్రీ సెంటిగ్రేడ్ విత్ రిలేటివ్ హ్యూమిడిటీ 50% అండి. సో రిలేటివ్ హ్యూమిడిటీ మనకి 50% లైన్ దగ్గర 50% కర్వ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటామండి. డ్రై బల్బ్ టెంపరేచర్ 24 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి వర్టికల్ లైన్ అనేది డ్రా చేస్తుంది. సో ఆ రెండు మీట్ అయిన పాయింట్ అంటే 50% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ అండ్ డ్రై బల్బ్ టెంపరేచర్ ఆఫ్ 24 డిగ్రీ సెంటిగ్రేడ్ మీట్ అయిన పాయింట్ 0.2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో 0.2 అండ్ 0.1 అనేది మనకి ఇక్కడ జాయిన్ చేసుకుంటామండి. ఓకేనా, సైకోమెట్రిక్ చార్ట్స్ ని యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ 0.1 దగ్గర నుంచి వర్టికల్ లైన్ అండ్ 0.2 దగ్గర నుంచి హారిజంటల్ లైన్ తీసుకుంటామండి. ఆ రెండు మీట్ అయిన పాయింట్ 0.3 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటామండి. ఓకే, సో 0.3 దగ్గర నుంచి మనకి ఫస్ట్ మనకి ఇక్కడ ఎంథాల్పీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదండి. సో మనకి 0.2 దగ్గర నుంచి వచ్చిన ఎంథాల్పీని H2, 0.1 దగ్గర నుంచి వచ్చిన ఎంథాల్పీని H1 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటామండి. అండ్ ఆల్రెడీ మనకి ఇక్కడ 0.3 లొకేట్ చేసుకున్నాం కదండి. సో మినిమం పర్సెంటేజ్ లాటెంట్ హీట్ ఎంత, లాటెంట్ హీట్ నుంచి స్పెసిఫిక్ సెన్సిబుల్ హీట్ నుంచి లాటెంట్ హీట్ కి వేరీ అయిన పాయింట్ ని 0.3 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకున్నాం అండి. 3 దగ్గర నుంచి కూడా వర్టికల్ లైన్ ప్రొజెక్ట్ చేసుకుంటాం అండి ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం. ఆ పాయింట్ ని H3 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, అగైన్ సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనకి స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత వస్తుందండి? 0.9 మీటర్ క్యూబ్ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్ అండి. నెక్స్ట్ ఎంథాల్పీస్ ఎట్ 3 పాయింట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఎంథాల్పీ ఎట్ పాయింట్ 1 ఎంత అండి? 90 kilojoules per kg ఆఫ్ డ్రై ఎయిర్ అండి. ఎంథాల్పీ ఆఫ్ ఎయిర్ ఎట్ పాయింట్ 2 H2 ఎంత అండి? 48 kilojoules per kg ఆఫ్ డ్రై ఎయిర్ అండి. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ ఎయిర్ ఎట్ పాయింట్ 3 H3 ఎంత వస్తుందండి? సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి 58 kilojoules per kg ఆఫ్ డ్రై ఎయిర్. సో ఫస్ట్ మనకి టోటల్ సెన్సిబుల్ హీట్ ఆఫ్ ద రూమ్ క్యాలిక్యులేట్ చేయాలండి. సో దానికోసం ఫస్ట్ మనకి మాస్ ఆఫ్ ద ఎయిర్ సప్లైడ్ పర్ మినిట్ క్యాలిక్యులేట్ చేయాలండి. సో మాస్ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ పర్ మినిట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ MA అండి. సో MA ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ బై
మనకి ఇనిషియల్ వాల్యూమ్, సో V1/VS1. సో V1 ఎంత ఇచ్చారంటే మనకి ఆల్రెడీ 10 బై మనకి VS1 ఎంత అండి 0.9. సో దట్ ఇంప్లైస్ 11.1 kg/minute అండి. ఓకే, మాస్ ఆఫ్ ఎయిర్ సప్లై. నెక్స్ట్ సెన్సిబుల్ హీట్ రిమూవ్ ఫ్రమ్ ద ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు మనకి సెన్సిబుల్ హీట్ రిమూవ్ అంటే ఫర్ ద ప్రాసెస్ 2 to 3 కదండి. సో MA ఇంటూ H3 మైనస్ H1 అండి. సో ఆల్రెడీ MA ఎంత వచ్చిందండి 11.1 kg/minute. H3 ఎంత వచ్చిందండి సైకోమెట్రిక్ చార్ట్స్ నుండి 58 kilojoules per kg of dry air. H2 is 48 kilojoules per kg of dry air. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సెన్సిబుల్ హీట్ రిమూవ్ ఫ్రమ్ ఎయిర్ ఎంత వచ్చిందండి 111 kilojoules per minute అండి. సో మినిట్స్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంటూ 100 అండి. సో 111 ఇంటూ 100 6660 kilojoules per hour అండి. సో మనకి ఆల్రెడీ సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ మనకి గివెన్ డేటాలో ఎంత ఇచ్చారండి ఇన్ ద రూమ్ 1,25,600 అండి. మనకి సెన్సిబుల్ హీట్ రిమూవ్ ఫ్రమ్ ద ఎయిర్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో టోటల్ సెన్సిబుల్ హీట్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు మనకి సెన్సిబుల్ హీట్ లోడ్ ఇన్ ద రూమ్ ప్లస్ సెన్సిబుల్ హీట్ రిమూవ్ ఫ్రమ్ ద ఎయిర్, ఈ రెండింటి యొక్క సమ్మేషన్ చేస్తామండి. సో టోటల్ సెన్సిబుల్ హీట్ ఆఫ్ ద రూమ్ SH ఈజ్ ఈక్వల్ టు 6,660 ప్లస్ గివెన్ డేటా నుంచి 1,25,600. దట్ ఇంప్లైస్ total sensible heat of the room is equal to 1,32,260 kilojoules per hour. Okay, second problem complete అయింది. ఓకే, సో సెకండ్ ప్రాబ్లమ్ లో మనకి ఇంకా సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు కదండి. సో దానికోసం ఫస్ట్ లేటెంట్ హీట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఎయిర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే లేటెంట్ హీట్ ఫర్ ద ప్రాసెస్ 1 to 3 కదండి. సో MA ఇంటూ H1 మైనస్ H3. ఆల్రెడీ MA ఎంత వచ్చిందండి 111 ఇంటూ మనకి 11.1 కాదండి. సో 111 ఇంటూ H1 ఎంత అండి 90, H3 is 50. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే 355 kilojoules per minute అని. సో మినిట్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంటూ 60. దట్ ఇంప్లైస్ 21,300 kilojoules per hour. సో టోటల్ లేటెంట్ హీట్ ఆఫ్ ద రూమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి లేటెంట్ హీట్ రిమూవ్ ఫ్రమ్ ద ఎయిర్ ప్లస్ లేటెంట్ హీట్ లోడ్ ఇన్ ద రూమ్, రెండింటి యొక్క సమ్మేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందండి 21,300 ప్లస్ 42,000 గివెన్ డేటా నుంచి లేటెంట్ హీట్ లోడ్ ఫ్యాక్టర్ అండి ఎంత వస్తుందండి 63,300 kilojoules per hour. సో మనకి టోటల్ గా సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రేషియో ఆఫ్ సెన్సిబుల్ హీట్ బై సమ్ ఆఫ్ సెన్సిబుల్ హీట్ అండ్ లేటెంట్ హీట్ అండి. సో సెన్సిబుల్ హీట్ ఎంత వచ్చిందండి 1,32,260 బై లేటెంట్ హీట్ ఈ 63,300. సో మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి 0.676. సో సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అనేది ఉండాలండి సమ్మర్ లో. సో సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి. ఇన్ రెస్టారెంట్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 100% ఈజ్ టు బి ఎయిర్ కండిషనింగ్ విత్ ద ఫాలోయింగ్ డేటా. Outside conditions of 30 degrees centigrade dry bulb temperature and 70% of relative humidity. Desired inside conditions 23 degrees centigrade dry bulb temperature and 55% of relative humidity. Quantity of air supplied 0.5 meter cube per minute per person. The desired conditions are achieved by cooling, dehumidifying and then heating. Determine first one capacity of the cooling coil in tons of refrigeration. Second one capacity of the heating coil. Third one amount of the water removed by humidifier. Fourth one bypass factor if the heating coil of the surface temperature is 35 degrees centigrade. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి, ఏ కండిషన్స్ ఫస్ట్ చూడాలి. సో చూడండి మనకి రెస్టారెంట్ విత్ ద కెపాసిటీ, సో కెపాసిటీ ఆఫ్ ద రెస్టారెంట్ ఎంత ఇచ్చారండి 100% అని చెప్పేసి 100% అని రిప్రజెంట్ చేశారండి. సో అవుట్ సైడ్ ద కండిషన్స్ ఇచ్చారండి, ఇన్ డిజైర్డ్ కండిషన్స్ ఇచ్చారు, క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ప్రాసెస్ లో కూలింగ్ చేశారు, హ్యూమిడిఫై చేశారు అండ్ హీటింగ్ చేశారు. సో 3 ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ అని చెప్పేసి మనకి ప్రాబ్లమ్ లో మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. సో ఇక్కడ మనకి 4 అన్నోన్ పారామీటర్స్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఫస్ట్ గివెన్ డేటా చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత అండి 100%. నెక్స్ట్ అవుట్ సైడ్ కండిషన్స్ ఎంత ఇచ్చారండి TD1 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ సెంటిగ్రేడ్ విత్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ 70%. నెక్స్ట్ డిజైర్డ్ కండిషన్స్ ఎంత ఇచ్చారండి TD4 ఈజ్ ఈక్వల్ టు 23 డిగ్రీ సెంటిగ్రేడ్ విత్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ 55%. ఓకే, నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ V1 ఎంత ఇచ్చారండి 0.5 మీటర్ క్యూబ్ పర్ మినిట్ పర్ పర్సన్స్. సో మనకి ఓవరాల్ గా 100% ఇచ్చారండి. మనకి ఇక్కడ సింగిల్ పర్సన్ డేటా నుంచి ఓవరాల్ గా రెస్టారెంట్ కెపాసిటీ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ ఫర్ ద రెస్టారెంట్ క్యాలిక్యులేట్ చేస్తే 0.5 into 100 దట్ ఇంప్లైస్ 50 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అండి. ఓకే, సో మనకి ఇక్కడ సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి మనకి ఇక్కడ అన్నోన్ పారామీటర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి.
సో ఫస్ట్ మనకి ఇక్కడ డ్రై బల్బ్ టెంపరేచర్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లో స్పెసిఫిక్ హ్యూమిడిటీ తీసుకుంటాం కదండి సైకోమెట్రిక్ చార్ట్స్ లో. సో ఇక్కడ అన్నోన్ పారామీటర్స్ మనకి ఎంథాల్పీస్ అవి స్పెసిఫిక్ హ్యూమిడిటీస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే అండి, ఫస్ట్ మనకి అవుట్డోర్ కండిషన్స్ ఆఫ్ 30°C ఆఫ్ డ్రై బల్బ్ టెంపరేచర్స్ తోటి విత్ రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత అండి 70% తోటి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి, లైన్ డ్రా చేయాలి. సో డ్రై బల్బ్ టెంపరేచర్ 30°C నుంచి వర్టికల్ లైన్ అండి, విత్ రిలేటివ్ హ్యూమిడిటీ 70% రెండు మీట్ అయిన పాయింట్ ని 1 అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటామండి. అండ్ మనకి అవుట్డోర్ కండిషన్స్ ఇచ్చారండి. సో అవుట్డోర్ కండిషన్స్ ఎంతండి 23°C విత్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ 55%. సో రెండింటిని మీట్ అయిన పాయింట్ ని 4 అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటామండి. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే అంటే అండి, సో మనకి ప్రాసెస్ 1 to 2 అంటే మనకి ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనకి సాచురేషన్ కర్వ్ కి ఒక హారిజంటల్ లైన్ అనేది డ్రా చేసుకుంటామండి. సో 1 to 2 వచ్చేటప్పటికి సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్ అంటామండి. నెక్స్ట్ 2 to 3 అంటే 0.4 దగ్గర నుంచి అగైన్ మనకి ఒక వర్టికల్ లైన్ అనేది డ్రా చేసుకుంటామండి. సో ఆ పాయింట్ ని 3 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో 2 to 3 వచ్చేటప్పటికి మనకి డీహ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ రిప్రజెంట్ చేస్తుందండి. 3 to 4 వచ్చేటప్పటికి మనకి సెన్సిబుల్ హీటింగ్ అండి. ఓకేనండి. నెక్స్ట్ 4 to 5 వచ్చేటప్పటికి మనకి డిజైర్ టెంపరేచర్స్ నుంచి మనకి అవుట్డోర్ కండిషన్స్ ఉన్నాయి కదండి, దాన్ని రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఎంథాల్పీ సెట్ 0.1 మనకి ఇనిషియల్ కండిషన్ అవుట్డోర్ కండిషన్స్, అండ్ మనకి సెన్సిబుల్ కూలింగ్ తర్వాత మనకి ఎంథాల్పీ ఎట్ 0.2 అండి. నెక్స్ట్ మనకి అవుట్డోర్ కండిషన్స్ ఇండోర్ కండిషన్స్ దగ్గర ఎంథాల్పీ 0.4 H4 అని రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సెన్సిబుల్ హీటింగ్ తర్వాత మనకి 0.3 హ్యూమిడ్ హీటింగ్ కాయిల్ యూస్ చేస్తాం కదండి, సో దాన్ని ఎంథాల్పీ ఎట్ 0.3 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో మనకి అగైన్ సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి మనకి స్పెసిఫిక్ హ్యూమిడిటీస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి స్పెసిఫిక్ హ్యూమిడిటీ W2 అని చెప్పేసి మనకి రిప్రజెంట్ చేస్తామండి. అగైన్ మనకి కూలింగ్ ని యూస్ చేస్తున్నాం కాబట్టి స్పెసిఫిక్ హ్యూమిడిటీ అట్ 0.3 W3 క్యాలిక్యులేట్ చేస్తామండి. అగైన్ మనకి ఇక్కడ ప్రాసెస్ దగ్గర నుంచి మనకి అన్నోన్ పారామీటర్స్ మనకి టెంపరేచర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఓకే, సో మనకి ఇలా సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో ఫస్ట్ చూడండి, సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి మనకి స్పెసిఫిక్ వాల్యూమ్స్ ఎట్ 0.1 VS1 ఎంత వస్తుందండి 0.885 m3/kg ఆఫ్ డ్రై ఎయిర్ అండి. సో మాస్ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ MA ఎంత అండి, మనకు ఆల్రెడీ టోటల్ వాల్యూమ్ బై VS1 V1 బై VS1 50 బై 0.885. ఓకే, ఎంత వస్తుందండి 56.5 kg/min అండి. ఓకే, సో ఇక్కడ మనకి 4 అన్నోన్ పారామీటర్స్ ఇచ్చారు కదండి. సో 4 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, కెపాసిటీ ఆఫ్ ద కూలింగ్ కాయిల్ ఇన్ టన్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్. సో సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి ఎంథాల్పీ ఎట్ 0.1 ఎంత వచ్చిందండి 78.5 kJ/kg ఆఫ్ డ్రై ఎయిర్. ఎంథాల్పీ ఎట్ 0.3 ఎంత అండి 37.8 kJ/kg ఆఫ్ డ్రై ఎయిర్. సో కెపాసిటీ ఆఫ్ ద కూలింగ్ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి MA into H1 minus H3. సో మాస్ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ ఎంత వచ్చిందండి 56.5. H1 H3 నోన్ డాటాస్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి 2300 kJ/min. సో కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం టన్స్ లో ఎయిర్ కండిషనింగ్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 1 ton ఈజ్ ఈక్వల్ టు 210 kJ/min. సో 1 kJ/min ఈజ్ ఈక్వల్ టు 1/210 tons అండి. సో 2300 డివైడెడ్ బై 2 ton, దట్ ఇంప్లైస్ 10.95 tons అండి. అండ్ సెకండ్ అన్నోన్ పారామీటర్ ఏంటండి, కెపాసిటీ ఆఫ్ ద హీటింగ్ కాయిల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో హీటింగ్ కాయిల్ 3 to 4 అనుకున్నాం కదండి. సో సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి ఎంథాల్పీ ఎట్ 0.4 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంత వస్తుందండి 47.6 kJ/kg ఆఫ్ డ్రై ఎయిర్. సో కెపాసిటీ ఆఫ్ ద హీటింగ్ కాయిల్ ఎంత అండి, ఫార్ములా MA into H4 minus H3. ఆల్రెడీ మనకి నోన్ డేటాస్ MA H4 H3 తెలుసు అండి. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి 554 kJ/min ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలండి, కిలో వాట్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds అండి. సో 554 డివైడెడ్ బై 60 ఎంత వస్తుందండి 9.23 kJ/second. వి నో దట్ జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వాట్స్ అండి. సో కెపాసిటీ ఆఫ్ ద హీటింగ్ కాయిల్ ఎంత అండి 9.23 kilowatts. అండ్ థర్డ్ అన్నోన్ పారామీటర్ ఏంటండి అమౌంట్ ఆఫ్ ద వాటర్ రిమూవ్డ్ బై ద డీహ్యూమిడిఫైర్. సో సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి మనకి డీహ్యూమిడిఫికేషన్ ఫర్ ద ప్రాసెస్ 2 to 3 కదండి. సో స్పెసిఫిక్ హ్యూమిడిటీ W2 ఎంత వస్తుందంటే 0.0188 kg/kg ఆఫ్ డ్రై ఎయిర్ అండి. నెక్స్ట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ అట్ ద 0.3 ఎంత అండి 0.0095 kg/kg ఆఫ్ డ్రై ఎయిర్. సో అమౌంట్ ఆఫ్ వాటర్ రిమూవ్డ్ బై ద డీహ్యూమిడిఫైర్ ఎంత అండి, ఫార్ములా MA into W2 minus W3. We know the already values of MA, W2, W3 వాల్యూస్ తెలుసు కదండి. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుందండి 0.525 kg/min. సో మనకి మినిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి
సో 0.525 into 60 that implies 31.5 kg per hour అండి. ఓకే, సో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ని రిమూవ్ చేసామంటే పర్ అవర్ 31.5 kg per hour. ఓకేనండి. అండ్ ఫోర్త్ అన్నోన్ పారామీటర్ మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అండి, బైపాస్ ఫ్యాక్టర్ ఆఫ్ ద హీటింగ్ కాయిల్. ఓకే, సో బైపాస్ ఫ్యాక్టర్ ని మనకి సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద హీటింగ్ కాయిల్ TD5 అని రిప్రజెంట్ చేసుకుంటాం. సో సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి TD5 ఎంత వస్తుందండి, 35 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. ఓకే, సో మనకి సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద హీటింగ్ కాయిల్ సైకోమెట్రిక్ చార్ట్స్ ని యూజ్ చేసుకొని 35 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చిందండి. అగైన్ మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ ఎట్ 0.3 అంటే 0.3 సాచురేషన్ కర్వ్ దగ్గర నుంచి మనకి వర్టికల్ గా ఒక లైన్ డ్రా చేస్తా ఉంది. ఆ వర్టికల్ లైన్ ఎక్కడైతే మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ మీట్ అయిందో దాన్ని TD3 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి TD3 ఎంత వచ్చిందండి, 13.5 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకి అన్నోన్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి, బైపాస్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో బైపాస్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటండి, యాక్చువల్ డ్రై బల్బ్ టెంపరేచర్ బై ఐడియల్ డ్రై బల్బ్ టెంపరేచర్ అండి. సో యాక్చువల్ డ్రై బల్బ్ టెంపరేచర్ డ్రాప్ ఎంతండి, TD5 minus TD4. ఐడియల్కి వచ్చేటప్పటికి TD5 minus TD3 అండి. సో we know the value of TD5 ఎంతండి, 35 డిగ్రీ సెంటిగ్రేడ్, TD4 is 23 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ TD3 is 13.5. అంటే మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసాం కదండి. సో బైపాస్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 35 minus 23 divided by 35 minus 13.5 అండి. సో ఎంత వస్తుందండి, 0.558 అండి. సో బైపాస్ ఫ్యాక్టర్ ఎంత అండి, 0.558 అండి. సో ఓకే, సో దీంతో మనకి వేరియస్ ప్రాబ్లమ్స్ ఆన్ మనకి సమ్మర్ ఎయిర్ కండిషనింగ్, వింటర్ ఎయిర్ కండిషనింగ్, ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి?